హలో అందరికీ వెల్కమ్ టు అను టాక్స్. వీడియో చేయక చాలా రోజులైంది, ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ దిస్ టైం ఒక ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ మ్యాటర్ గురించి వీడియో చేస్తున్నా. అస్సలు మాట్లాడొద్దు అనుకున్నాను, బికాస్ నా ఫ్యామిలీ అయితే ఈ టాపిక్ గురించి నువ్వు అస్సలు వాయిస్ అవుట్ చెయ్యకూడదు, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. నువ్వు మాట్లాడడం వల్ల నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అర్థం చేసుకునే వాళ్ళకన్నా ఈమెందుకు మాట్లాడుతుంది అని అటాక్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఫిజికలీ అటాక్ చేయొచ్చు, వర్బల్లీ అటాక్ చేయొచ్చు, నన్ను మెంటలీ అటాక్ చేయొచ్చు. లైక్ బికాస్ దిస్ ఇస్ ఇండియా. ఎవరు ఎప్పుడు ఎట్లైనా మాట్లాడుకోవచ్చు. డెమోక్రటిక్ కంట్రీ, ఎవరిని ఎట్లనైనా అటాక్ చేయొచ్చు. న్యాయం జరిగే వరకు అందరు అన్ని మర్చిపోయి లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతారు. కాబట్టి యాజ్ అ ఫ్యామిలీ వాళ్ళకి భయం ఉంటుంది. నానా వద్దు, ఆడపిల్లవి సెక్యూరిటీ ఉండదు, బయటికి వెళ్తే ఎవరైనా గ్రడ్జ్ పెట్టేసుకుని ఏమైనా చేస్తారు. నాకు అప్పుడు అనిపించింది, ఓకే, నా కంట్రీలో, ఒక డెమోక్రటిక్ కంట్రీలో నేను వాయిస్ అవుట్ చేస్తే, నేను బయటికి వెళ్ళడానికి నా ఓన్ కంట్రీలో, నా ఓన్ ప్రజల మధ్యలో నేను అన్సేఫ్ ఫీల్ అయ్యే సిచ్యువేషన్కి దిగజారినామంటే, అండ్ ఇంతకు మించి ద వర్స్ట్ సిచ్యువేషన్ ఇంకేముండదు. ఇవాళ కాకపోతే రేపన్నా అటాక్ చేస్తారు. బట్ నేను ఫిక్స్ అయిపోయినా, నేను మాట్లాడాలనుకున్నా, నేను మాట్లాడతా. టాపిక్ వచ్చేసి పహల్గామ్ అటాక్. ఈ పాటికి మీ అందరికీ దీనిపైన ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ వాయిసెస్ వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు, చెప్పేస్తున్నారు. వాళ్ళ పెయిన్ని, వాళ్ళ యాంగర్ ఇష్యూస్ని అన్నిటిని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఐ అండర్స్టాండ్. ఓకే, సేమ్ వాళ్ళకి ఎట్లా ఒపీనియన్ ఉంటుందో నాకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది ఈ అటాక్ పైన. ఎన్నో అటాక్స్ చూసినాం. లైక్ ఎవ్రీ 1-2 ఇయర్స్కి ఒక అటాక్ జరుగుతుంటుంది మన పైన, పాకిస్తాన్ నుంచి. ఓకే, అండ్ ఈసారి ఇది పహల్గామ్లో జరిగింది. అదొక టూరిస్ట్ ప్లేస్ కాశ్మీర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటే కొన్ని వేల టాపిక్స్, నువ్వు 1947కి వెళ్ళాలి తెలుసా. బట్ అంత టైం, అంత తీవ్రమైన నాలెడ్జ్ ఎవరికి లేదు, ఈవెన్ నాకు కూడా లేదు. బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అండర్ హ్యూమానిటీ గ్రౌండ్స్ కింద, అండర్ కామన్ సెన్స్ కింద నేను ఈ టాపిక్ మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. ఓకే, సో మీరు బేర్ చేయగలిగితే వినండి, లేదు చూడకుండా కొన్ని ముక్కలు వినేసి మేమే జడ్జ్ చేసేసుకొని నీ పైన మేము అటాక్ చేస్తాం అనుకుంటే అది జనాల ఇష్టం ఇంకా. ఓకే, ఫస్ట్ మనము ఈ టూరిజం గురించి మాట్లాడుకుందాము. ఈ పహల్గంలో ఈ టూరిజం స్పాట్ని స్విట్జర్లాండ్ అని కూడా అంటారు అనమాట. మ్యాటర్ ఏంట్రా అంటే, ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 2 crore పీపుల్ అయినా పోయి విజిట్ అవుతారు. అండ్ మన ఇండియా కంట్రోల్లో ఉన్న కాశ్మీర్లో వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి ఏదైనా రెవెన్యూ జనరేట్ అవుతుంది అని అంటే టూరిజం వల్లనే జనరేట్ అవుతుంది. అంటే టూరిజం లేకపోతే కాశ్మీర్ లేదు అని అర్థం. అదేంటి, కాశ్మీరే మనది కదా, జమ్మూ అండ్ కాశ్మీరే మనది కదా, నువ్వేంటి మన కంట్రోల్లో ఉన్న కాశ్మీర్ అంటున్నావు అంటే ఐల్ టెల్ యు. కాశ్మీర్లో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా 2 కట్స్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది చైనా కింద ఉంది, దానికి మనకి ఇంకా సంబంధం లేదు, అది చైనా కంట్రోల్ చేసుకుంటుంది. ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని కూడా అంటారు. సో ఈ పార్ట్ ఏంటంటే కంట్రోల్ బై పాకిస్తాన్. అంటే లిటరలీ మన ఇండియాలో ఒక భాగం పాకిస్తాన్ తీసేసుకొని, పైన హెడ్ కట్ చేసుకొని తీసుకొని, ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఇటు లైన్ మధ్యలో ఇండియా అండ్ అటు పాకిస్తాన్. ఓకే, సో ఈ బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. లోకలైట్స్ వచ్చేసి అందరిని ఇక్కడ బ్లేమ్ చేద్దామా ఈ అటాక్స్కి? అందరు కాశ్మీరీస్ మంచి వాళ్ళు కాదా? అందరు లోకలైట్స్ చెడ్డవాళ్ళా? లేకపోతే అందరు ముస్లిమ్స్ ఇందులోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారా అంటే నో. కొంచెం సెన్సిటివ్గా హ్యూమానిటిక్ గ్రౌండ్స్ కింద మాట్లాడుకుందాం. అందరు ముస్లిమ్స్ కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరూ టెర్రరిస్టులు కాదు. అక్కడున్న లోకలైట్స్ అందరూ టెర్రరిస్ట్కి హెల్ప్ చేస్తున్నారా అంటే కాదు. కాకపోతే నిజం మీరు ఒప్పుకోవాల్సింది ఏంటంటే 100 మంది కాశ్మీర్ లోకలైట్స్లో మినిమం 5 ఈ టెర్రరిస్ట్కి హెల్ప్ చేస్తున్నారు. ఎట్లరా అంటే ఇన్ఫర్మేషన్స్ క్యారీ చేయడము, వాళ్ళకి షెల్టర్ ఇవ్వడము, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అని. అట్లనే ఇక్కడ ఎవరు దొంగలో మనం పట్టలేం కాశ్మీర్లో. యాక్చువల్లీ వాళ్ళు మన మధ్యలోనే తిరుగుతూ ఉండొచ్చు. వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు అయి ఉండొచ్చు, హోటల్స్ వాళ్ళు అయి ఉండొచ్చు, టూరిస్ట్ గైడ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా అయి ఉండొచ్చు. వాళ్ళు టెర్రరిస్ట్తో లింకప్ అయి ఉండొచ్చు. బికాస్ ప్రాపర్గా చూసుకొని ఒక ప్లేస్కి ఎంటర్ అయ్యి ఒక టైంని, ఒక రిలీజియన్ని చూస్ చేసుకొని అటాక్ చేయడం అదంత ఈజీ కాదు. టేక్స్ లాట్ ఆఫ్ ప్లానింగ్. మరి ఇంత ప్లానింగ్ ఎక్కడనో వండుకుంటూ టెర్రరిస్ట్ గాడికి ఎట్లయితుందిరా అంటే కొంతమంది లోకలైట్స్
వాళ్ళకి షెల్టర్లు ఇచ్చి, వాళ్ళకి ఫుడ్ పెట్టి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు చెప్పి, వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకొని, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి, మ్యూచువల్‌గా బిహేవ్ చేసేసుకొని, వాళ్ళని లోపలికి ఎంటర్ అయ్యేలాగా చూస్తున్నారు. సో, దట్స్ హౌ కొంతమంది కాశ్మీరీ లోకలైట్స్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నాకున్న క్వెషన్ ఏంటంటే, ఈ కొంతమంది ఎవరైతే కొంతమంది ముస్లిం లోకలైట్స్, కాశ్మీరీస్ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో, వాళ్ళ లోపల మన పైన ఎంత కోపం అండ్ ఎంత హేట్రెడ్ ఉండుంటదో నేను అర్థం చేసుకోగలుగుతా. మరి అంత హేటెడ్, అంత కోపం ఉన్నప్పుడు, నీకు తిండి పెట్టే కంట్రీలోనే నువ్వు సేఫ్‌గా ఫీల్ అవ్వనప్పుడు, నీకు నచ్చనప్పుడు, నీకసలు అక్కడ ఉండాలనే లేదన్నప్పుడు, ఎళ్ళిపోవచ్చు గదా పాకిస్తాన్‌కి. యూ హావ్ మెనీ ముస్లిం కంట్రీస్. ఒక పాకిస్తాన్ ఒకటే గాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ముస్లిం కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్. ఎళ్ళిపో నువ్వెక్కడ సేఫ్ ఫీల్ అయితున్నావు. ఆహా! తిండి, బట్టలేసుకోవడము, పిల్లల్ని కనడము, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం అన్నేమో ఇక్కడ. బట్ నీ లాయల్టీ మాత్రం ఒక టెర్రరిస్ట్ గ్రూప్‌కా? వై? ఎళ్ళిపోవచ్చు గదా! నిన్ను ఏ గవర్నమెంట్ ఆపుతుంది? ఎవడైనా ఉండమని కాళ్ళు పట్టుకొని బతిమిలాడినా? నీకంత హేట్, అంత సఫకేటింగ్ అయితున్నప్పుడు ఎందుకుంటున్నావయ్యా ఇక్కడ? ఎళ్ళిపో పాకిస్తాన్‌కి. నీ వల్ల ఈ కొంతమంది ముస్లిం లోకలైట్ కాశ్మీరీస్ వల్ల నేను చాలా సార్లు కొంతమంది ఎందుకంటున్నా అంటే హార్మనీ డిస్టర్బ్ అవ్వద్దు మన మధ్యలో అని చెప్పేసి. మీ వల్ల మిగతా మంచి వాళ్ళు ఎవరైతే లోకలైట్స్, కాశ్మీరీస్, ముస్లిమ్స్ ఉన్నారో, కొంతమంది మా వోళ్ళని కాపాడిన వాళ్ళు, కొంతమంది మా వాళ్ళని హాస్పిటల్‌కి రెస్క్యూ చేసిన వాళ్ళు, కొంతమంది మా వోళ్ళకి ఫుడ్ పెట్టిన వాళ్ళు అక్కడ ఉన్నారో ఆ జోన్‌లో, వాళ్ళందరికీ కడుపు కోతనే తెలుసా ఇది? బికాజ్ ఇప్పుడు మీరు అటాక్ చేయడం వల్ల ఎవడిప్పుడు అక్కడ టూరిజంకి పోడు. టూరిజం పడిపోతది. అక్కడున్న కొంతమంది మంచి వాళ్ళు ఏం తినాలి? ఏం కొనుక్కుంటారు? ఏం చదివించుకుంటారు పిల్లల్ని? అసలు ఏం చేస్తారు వాళ్ళు? జస్ట్ దట్ వాళ్ళు ముస్లిమ్స్ అని మీరు చేసిన పనికి వాళ్ళ కడుపు కొట్టేస్తున్నారు. కనీసం మా గురించి ఆలోచించట్లేదు. మీ వోళ్ళ గురించైనా ఆలోచిస్తున్నారా? అంటే ఈ కొంతమంది మోటో ఇట్లనే ఉంటదనమాట. ఎవడెటు పోయినా పర్లేదు. ఇస్లాం అని చెప్పాలా? అల్లా పేరు పెట్టుకోవాలా? రిలీజియన్ పేరు చెప్పుకోవాలా? ఖతం. అటాక్ చేసేయాలా? అండ్ వీళ్ళ వల్ల మిగతా రిలీజియన్ మొత్తానికి ఒక మచ్చ. దట్స్ హౌ దీస్ వర్స్ట్ పీపుల్ బిహేవ్. ఈ మంచి వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడట్లేదు. థ్యాంక్ యూ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు రెస్క్యూ చేసారు టైంకి అండ్ చాలా హెల్ప్ చేసిండ్రు అక్కడ అటాక్ అయిన వాళ్ళకి. ఐ అండర్‌స్టాండ్ చాలా మంది మీ పైన వేలెత్తి చూయించొచ్చు. అందరూ ఒకటే అని చెప్పేసి. బట్ అట్లా మీకు అనిపిస్తే సారీ. అదేదో బాధలో వస్తుంది మా నుంచి కానీ, బట్ వి ఆర్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ టెర్రరిస్ట్, bad side of Muslim community only. We are not talking about good community of Muslim. We are not talking about who helped us. So there is a difference. మాకు ఆ డిఫరెన్స్ తెలుసు. మేము ఆ డిఫరెన్స్ వైజే మాట్లాడుతున్నాం. ఆ డిఫరెన్స్ వైజే మంచితనంగా ఉంటున్నాం. ఇది కాశ్మీరీ లోకలైట్స్ గురించి మ్యాటర్ అన్నమాట.